ప్రముఖ దర్శకులు శ్రీ తరుణ్ భాస్కర్, శ్రీ కళ్యాణ్ శంకర్ మన ముందున్నారు. ఆయన ప్రముఖుడు కాదా ఇప్పుడు, అంటే రిలీజ్ అయ్యి ఇటువంటి ప్రముఖుడు సంగతి ఇంకా తెలీదు. బట్ యా, ముఖాముఖి మొదలెడదాం. ఫేస్ టు ఫేస్ స్పెషల్ చిట్ చాట్ ప్రథమంగా మనం ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే హైదరాబాద్ లో ఫస్ట్ బార్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ బాగా ఫస్ట్ బార్ అని కాదు కానీ ఏదన్నా లైక్ ఇష్టం ఉన్న బార్, స్పెషల్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఏదన్నా లేదు ఫస్ట్ నువ్వే చెప్పు. అంటే ఇప్పుడు ఇందాక బ్యాచ్ లో ఇంకో మాది అమృత వైన్స్ షార్ట్ ఫిల్మ్స్ కొంచెం పేరు వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనసుతో బీర్ కొంటే అలా కవర్ కూడా ఫ్రీ ఇచ్చాడు. కవర్ మాత్రం ఫ్రీ ఇచ్చాడు. అది మంచి ఎక్స్పీరియన్స్. అదే మామ నువ్వు చెప్పడా కరెక్ట్. మన బ్యాచ్ మొత్తంలో తాగుతాడు తాగండి మా మోడ ఎక్కువ. అవునా? 4 బీర్లు ఒకటే. వెరీ గుడ్. లిమిటెడ్. ఎప్పుడు చూసావరా? లడ్డు మామ క్వశ్చన్ అడిగింది నువ్వు చెప్పు. నాకు చెప్తావా? మెగా సిటీలో తాగడం చాలా మంచిది. మెగా సిటీలో తాగి అప్పుడు బడ్జెట్ బార్, గోల్డెన్ కేవ్, ఉరోషి, గోల్డెన్ కేవ్ రెడ్లీ మామ. గోల్డెన్ కేవ్ క్రేజ్ ఉంటుంది. విష్ణు లాక్ అయినా నువ్వు ప్రణీత్ ఏమైంది లోపల షటర్ లోపల ఆల్ ఆఫ్ నువ్వు ఉండే నేను లేకుండే. సో చెప్పుంటా మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ లో కూర్చొని ఉండే. అయిపోయింది, క్లోజింగ్ టైం అయిపోయినాక లాస్ట్కి ఎవరు ఉంటారంటే మన బ్యాచే ఉంటుంది. బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం 5, 6, 7, 8, 9, 1 మిస్సింగ్ ఉంది. ఏంటంటే లోపల ఉన్నాడు వాడు. షటర్ కొట్టారే ఏంటంటే నేను లోపలనే ఉన్నా అంటే అని హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు. ఏమైందంటే ఇక్కడ బియర్ ఉంది అట్లా. సో వాడు ఓపెన్ చేసుకొని కూర్చొని తాగుతున్నాడు. ఎవరు మామ? ఉన్నాడు ఒక్కడు. టు బికమ్ డైరెక్టర్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు కదా, వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమో. వరస్ట్ ఉండే బాగానే. అంటే అది ఇది మన ఒకప్పుడు మన ఫిల్మ్ నగర్ దిగంగానే రైట్ సైడ్ కి పర్మిట్ రూమ్ ఉంటుండే ఒకటి కింద వైన్ చెక్కకి పర్మిట్ రూమ్ ఉంటే అప్పుడు ఇక లాస్ట్ షట్టర్ బంద్ చేసే టైంలో పోయి తీసుకొని అలా పర్మిట్ రూమ్ ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా తీసుకొని కానీ పోయి పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. షట్టర్ చూస్తారు కానీ వాళ్ళు రాగానే పర్మిట్ రూమ్ బేసిక్గా కలు కాంపౌండ్ బాస్ అదైతే ఇదైతే అన్నట్టు ఉంటుంది. అది ఉండేది మన మేపిల్ పైకి. సో ఆడ పోలీసులు వచ్చారు. ఇక అందరు ఎటు పడతాడు ఉరుకుడు, చేతుల ఆమ్లెట్ వేసుకొని నిలవగా ఆయన ఖాళీలో కొనుక్కుంది అనమాట. సో అది వరస్ట్ కాదు కానీ ఇక అది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాస్ టు ఫీల్. నాది వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం అవునా? ఈ నగరానికి ఏంటో మిత్రమండలి పోస్టర్ లాక్ చేస్తుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం లేటు. షూటింగ్ కూడా వేస్తే ఈ గుర్తుంటది, ఈ సీన్ గుర్తుంటది. ఒక రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు బయటకు అనౌన్స్ చేసే ముందు లోపలికి వెళ్ళారు కదా, అక్కడ అందరూ రెస్టారెంట్స్ అందరూ ఉన్నారు. అక్కడ వీళ్ళు వెళ్ళారు. నేను అలా వెళ్తా ఉంటే లోపలికి వెళ్ళి పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాం కదా. ఆ రూమ్ లోకి వెళ్తుంటే అలా పోతు తప్పులు ఆ వడపేరు అంటే నేను ఓకే ఇక్కడ మగదేవ సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చరణ్ కాదలను పట్టుకుని మళ్ళీ ఇలా పట్టుకుని ఇలా లాగేస్తాను. మనోడే థ్యాంక్స్ మామా. అదే 10 నుంచి 15 నిమిషాలు వెళ్ళిపోయాను నేను. మా అమ్మ నీకు ఎవరు మందిపోయిట్లే కాదు. తర్వాత వాడు ఏదో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి పక్కన ఈడేళ్ళకి కూర్చుని పోయి ఎట్లా జరిగింది అలా సింగిల్ గా కూర్చుని టెన్షన్ కి దాయేస్తుంది. ఏంటి అంతా వెళ్ళి మాట్లాడుతున్నారు. కాసేపు మాట్లాడు 10 నిమిషాలు ఏదో ప్రీచింగ్ ఏదో ఎవరు నేనా మా ఉన్నాడు కదా గ్లాస్ కూడా తీసుకుంటా చూడు అటెన్షన్ తీసుకో చెప్తా. అదే అందుకనే ఉంటాయి లేదు. వీడు ఆ రోజు కిడాకోలా అప్పుడు యాక్చువల్లీ బ్రహ్మానందం సార్ ఇంటి తర్వాత జీవన్ వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ లో మ్యూజిక్ పెట్టి అన్ని నడుస్తున్నాయి అన్నమాట. సో
సో నేను ముఠా వేసి పాడాను కానీ నేను ఆ జోష్ లో షర్ట్ ఇట్లా రెడీ ఉన్నా వచ్చింది పాట తిక్కలేసి పక్క బిల్డింగ్ చేసి సో ఒక 2 గంటలు జలసాల అలిగిండు ఏమే అందరు ఎంజాయ్ చేస్తారు కదంటే ఇట్లా ఓకే అనుకున్నారు. తర్వాత తరుణ్ ఒక షర్ట్ దానం చేస్తే అందుకని వాళ్ళు షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు. ఇలాంటిదో జరుగుతుంది. పాప ముఠ వేసుకుని త్రో షర్ట్ చుమ్మా I was under bank equally సిగ్గులేదు. అదే షూట్ అప్పుడు పోయేవి ఖాళీ నీ ఉద్దేశాన్ని పోయే షూట్ అప్పుడు ఒకటో 2 ఆర్ఎస్లో పైకి చేస్తాం. కానీ ఈ షూటింగ్ మధ్యలో బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏదంటే మేము భువనగిరి పోయినాం. భువనగిరి అసలు ఎంత అంటే ఆ ముందు రోజు బాగా బాగా ఎండ కాస్తుంది. పొద్దున కూడా మేము ఎండలోనే షూట్ చేసినాం యాక్చువల్లీ. దాదాపు ఒక ఇప్పుడు ఆ చే సీక్వెన్స్ ఉంది కదా, కార్ చే సీక్వెన్స్ సాయిరామ్ అని సీన్ అనమాట. ఎండకి మాడిపోయినాం అందరం, అంటే క్రూ టీమ్ ఎవ్రీథింగ్ మాడిపోయాము. భువనగిరి అది మన యాదగిరిగుట్ట ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న రిసార్ట్లు ఇచ్చారు మాకు అందరికి. వెళ్ళగానే కరెంట్ పోయేది. తర్వాత ఇక మెల్లగా దొరుకుతుంది ఇక అందరూ బియర్ తెచ్చుకున్నాము. వర్షం స్టార్ట్ అయింది. అందరూ అసలు ఒక్క వీడి తప్ప అందరం చెడ్డీలలో దిగినాము. 3 hours తర్వాత అంటే వాటర్ వేడి ఉండే పైన చలి కింద వేడి వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ లా వేడి ఉంది. మొత్తం ఆ ఊరంతా కరెంట్ పోయింది. సుక్కలు అవపడుతుంది పైన. ఎవ్రీ టైం ఇట్లా గట్టి కురిగినప్పుడు అందరం అండర్ వాటర్ పోతున్నాం అనమాట. ఏదో మాల్దీవ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ తర్వాత అనమాట మా రాజు అతను ఈ గాట్ సమ్ ఫుడ్ ఇక్కడ దగ్గరలోనే ఏదో బోటీ తెప్పించిండు. అసలు మోడల్ లవ్లీ టైం దిశలో వస్తుంది లేకుండా. నెక్స్ట్ రాజు యాక్చువల్లీ ఐ హావ్ టు టేక్ ఆఫ్ మై మేకప్ అండ్ లేదు షర్ట్ ఒకటే ఉండదు. అది నేనే చేస్తా. వాడ కూడా ఉండాల్సిన కాంటాక్ట్స్ లేని ప్లేస్ లో వాడతారు అది అప్పుడు. చాలా వేస్తారు పంపించండి. ఏం లేదు రుబాబు, ఇదేం రుబాబు నాకు అర్థం కాదు. ప్రసాదం టాపిక్ వదిలే. ఎట్లా మారుస్తారంటే బాడీ లాంగ్వేజ్ అసలు రాంగ్ కాసేపు అబ్జర్వ్ చేద్దాం. బాగా కూర్చున్నాడు. మామూలుగా మనం సినిమా పేరు మిత్రమండలి కాబట్టి ఏదన్నా మీ ఫ్రెండ్స్ తోటి ఏదో చేద్దామని పోయి బిస్కెట్ అయిన ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. స్టార్టింగ్ బాడే బిస్కెట్ మనం వాడినాడు. బాడే ఫ్రెండ్స్ అంతా సడే మూతి పెట్టివా ఇందిరా అట్లా ఇస్తా. నాకు ఫ్రెండ్స్ లేరు. నేనే తర మీరు చేయండి మామ. చేస్తారా? చేయరు. ఎందుకు ఇట్లా నువ్వు పట్టించుకోద్దు మామ. నువ్వు వీళ్ళని చెప్పమ్మా. చూడండి పెద్ద నాన్ కాంట్రవర్షియల్ ఉండాలని ఇట్లా చాలా ఫీల్ అవుతున్నావు కానీ అసలు అదే చాలా ఇబ్బంది. అవునా చెడ్డ వేసుకొచ్చినా కూర్చున్నాడు అందుకే ప్యాంట్ వేసుకొచ్చిన. సో కూడా సెట్ చేసుకుంటాం. మాకు మిత్రమండలి ఇలా టైప్ లో మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరుపైంది ఒకటి ఉండేవాము. ఇంట్లో మా నాన్నకు ఫోన్ చేసిన. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మా నాన్నకు ఫోన్ చేసిన, నాన్న ఇట్లా పైసలు కావాలని. ఏంద్రా పైసలు సంపు తింటున్నావు నువ్వు సంపాదించుకున్నాడు. అప్పటికి 200-300 మనీ ఆర్డర్ చేస్తుండే ఇంకా సరిపోవట్లేదు. అప్పుడు బస్సులో ఒక యాడ్ చూస్తున్నాం, డబ్బులు సంపాదించాను అనుకుంటున్నారా 15,000 అని చెప్పి ఎగ్జైట్ అయినా ఫోన్ చేసినాము. అడిగి ఫోన్ చేయగన్నాడు సార్ అంటున్నాడు. ఈ నాకు పైసలు ఇచ్చేటట్టయితే నన్ను 15,000 సంపాదించుకు వాడు నన్ను సార్ ఎందుకు పిలుస్తున్నాడు అని నేను ఆలోచించలేదు. చెప్పండి సార్ అంటే సార్ 5-star హోటల్ ఒకటి ఉంటుంది అక్కడికి వచ్చేయాలన్నాడు. సరే ఓకే అని చెప్పేసి నేను ఇంకో బకరాకాన్ని తీసుకొని మన ఇద్దరు వెళ్తున్నాం. 15,000 సంపాదిస్తున్నాను. మేము ఎక్కడికి వెళ్ళి రండి సార్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాను. మాలాగే ఒక 150 మంది ఉన్నారు. అందరూ కూర్చున్నాం. ఏంటి ఇదంతా జరుగుతుంది అని చెప్పి చూస్తుంటే కరెక్ట్గా ఒకడు స్కోడా కార్లో నుంచి దిగి వచ్చినాను. నేను మైసూర్లో చదువుకున్నా. వాడు బెంగళూరు నుంచి మైసూర్కి మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగినాడు. 3 గంటలు సార్ అని. అప్పట్లో రోడ్లు బాగుంటాయి. 3 గంటలు 4 గంటలు. నేను 2.5 hours వచ్చినా. ఎలా వచ్చాను సార్? నా స్కోడా కార్లో వచ్చా. నేను మీలాగే అడుగుతున్నామండి. వాడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాడు. వాడు మమ్మల్ని అందరినీ ఇరికించి పడేసి అందరినీ ఎమోషనల్ చేస్తుండు.
ఇప్పుడు మీరు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని, నేను కూడా ఇలా కారు కనుక్కుంటా సార్ అన్నాడు ఒకడు ఎగ్జైట్మెంట్లో. నేను ఇల్లు కనుక్కుంటా సార్ అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు. అంతేగాని మీ అమ్మ నాకు ఏం చేయరాదు. ఇది హైదరాబాద్ ఇట్లాంటి బాబు అసలు కాదు, నన్ను తీసుకోమండి, ఎవరు తీసుకోమని సార్, కౌశిక్ తీసుకోమని ఇట్లాంటి మీటింగ్ కాలేజ్ ఒక్కసారి కొత్తగా చేద్దాం రా అన్న, అంతే. అట్లా తీసుకోపోయిండు, ఇట్లాంటిది అయింది. దాని తర్వాత నా మీద నాకే అసలు చాలా దరిద్రంగా ఫీల్ అయింది. వీనికి 15,000 ఇచ్చారు అనుకోండి, ఇట్లా సంపాదిస్తుంది. వాడు మనల్ని అడిగిండు మామ. తర్వాత మేము వెళ్ళడానికి ఆటో తిరిగి వచ్చేటప్పుడు వీడిని తీసుకొచ్చినందుకు వాడికి బిర్యానీ మొత్తం 300 అయింది. నాకు ఈ అమ్మ మన ఏటో 200 వచ్చింది, 300. మళ్ళీ లైఫ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఐ థింక్ ఏదో టైంలో ఎమ్మెల్యే మనం చాలా అట్రాక్ట్ అవుతాం మార్కెట్. అంటే ఏదో మీ అదర్ డ్రీమ్స్ చెప్పండి. డ్రీమ్స్ కాదు కానీ ఈ మధ్యన ఒకటి వచ్చింది కదా ఇలాంటిదే. కాకపోతే ఇప్పుడు ఇలా సిస్టమ్ కాదు. ఇప్పుడు దర్శి మీరు ఉన్న కళామందులో షాపింగ్ చేశారు కదా, కూపన్ ఫిల్ చేశారు మీరు, మీకు ఒక గిఫ్ట్ వచ్చింది, మీరు ఫ్యామిలీతో రావాలి. ఇది ఇప్పుడు పేరు ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కప్పులు పెళ్లి చేసుకోమంటున్నాడు. విజయ్ సార్ అంటున్నాడు. మామూలు ఈ సినిమా డైరెక్టర్ అర్థమవుతుందా, ప్రమోషన్ చేయడానికి వచ్చినావు నువ్వు. అమృతం అదే పాపం అడిగిండు ఆయన డ్రీమ్ ఏంటని, డ్రీమ్ ఏంటి అని అడిగిండు. సోలర్ అంటే నెట్టవాడి కట్టామా వీళ్ళిద్దరి ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే అసలు ఎట్లా ఇరిటేటింగ్. బ్యాడ్ ఉంటుంది. ఎట్లా ఇది వెళ్ళి ఆడు చెప్పాడంట, నువ్వు మామ అందరికన్నా వరస్ట్, మమ్మల్ని ఆపాల్సింది పోయి మాతో పాటు క్యారగాల్లోకి వచ్చేది అసలు వేసేవాడు. ఇద్దరు కొట్లాడుకుంటే మనం కూడా హ్యాపీ గొడవ పెట్టాలి. బిగ్ బాస్ నువ్వు కూడా పోయినా ఈరోజు సెన్సర్ దానికి ఏదన్నా డైరెక్టర్ రావాలన్నారు. అవునా? ఏమన్నా ట్విస్ట్ ఏమన్నా బాగుందన్నారు. అంటే ఫోటోలు కూడా తీసుకుంటారంట. తీసుకోలేదు అంటే అది పైన చెప్పమన్నాడు మామ, వీడియో చెప్పమామ అని. అప్పుడు కిందకి వచ్చి ఏంటి ఫస్ట్ ఇవి ఇచ్చారు మామ, మన ప్రమోషన్ వీడియో చూడగానే ఏ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, రెండు ఇస్తారు. జోక్ దేనికి మనం అందరం ఆడాల్సి మామ. ఆ సీన్ ఉంది కదా సెకండ్ హాఫ్ ఆ చేతులు నరికేదా, అందుకని అట్లయితే చెప్పినావు మామ. అయ్యే చెప్పొద్దు అవన్నీ. అయితే బేరా చూసి ఇచ్చింది చూస్తారు కదా వాళ్ళు. ట్రైలర్ ఉంది కదా, ట్రైలర్ ఉంది కదా, ట్రైలర్ ఉంది కదా సార్. అంటే ఏ సినిమాలో వాళ్ళు కాపిస్తే ఉపయోగిస్తారు. ఎంత చేస్తున్నాం ట్రై చేసింది. పోయింది. ఏదో అన్న చెప్పాను. ఇంకేదైనా చెప్పండి. ఇంట్రెస్టింగ్ ఇంకేమైనా మాట నేను గురించి మాట్లాడతాను. ఓకే కాదు లీడ్ యాక్టర్ ఎవరు దీంట్లో? సిగ్గుపడుతుంది చెప్పు. కాదు లీడ్ యాక్టర్ ఎవరు? నేను చెప్పమంటాడు మామ. విష్ణు మామ వయసు నేను సినిమాలో సెకండ్ లీడ్ ఎవరు? వాడే నలుగురు ఉన్నా కానీ ప్రొడక్షన్ డబ్బులు మొత్తం వాడికి అయింది. వాడి హెయిర్ స్టైల్ కి, వాడి టాటూలకి, వాడి మెయింటెనెన్స్ కి. అసలు అంటే వీడు ఈ జంగిలీపట్నం అంటే ఆల్రెడీ జంగిలీపట్నం ఇమేజరీ అదే చెప్తే అందులో ఉండాలంటే ఎట్లుండాలని చిన్నప్పుడు మనం ఈ రూపాయి బూమర్ కొంటేవారు టాటూస్, అట్లాంటి టాటూలు తెచ్చుకొని రోజు మరోడు ఇక్కడ గొంతు మీద వేసుకొని మళ్ళీ దాన్ని చూసుకుంటా రోజుకి 2 టాటూలు. అసలు అయిపోయింది. అదే కీడా ప్రిపేర్ అయినట్టే మొత్తం. అసలు కాదు అక్కడ కూడా ఏంది ఎన్ని లైన్స్ అని మొత్తం నేను స్క్రిప్ట్ చెప్పినా అమ్మ ఫస్ట్ బాగుంది. స్క్రిప్ట్ చదివిండు సూపర్ ఉంది మామ, అదిరిపోయింది. విష్ణు వసుడు, రాఘు, దర్శి, ఓకే ప్రసాద్ దేరా, నేను మొత్తం చదివాను బాగుంది, అదిరిపోయింది. ఇప్పుడు వీడి మొత్తం డైలాగ్ చూసిన మామ విష్ణు చాలా బాగున్నాయి. కానీ 175 మామ
సేమ్ థింగ్. నా డైలాగ్స్ 165 ఉన్నాయి. ఇప్పుడు అది కాదు మామ, దాన్ని ఈక్వల్ చేయాలి, లేకుంటే మాకన్నా తగ్గియాలి. లాస్ట్ కి 150 అప్డేట్ చేసినాం కదా. ఇట్లా ఇప్పుడు నేను ఒక మూవర్ గురించి సినిమా ఎవడైతే ఏదైతే కోరుకుంటుందో మూగోడు గురించి సినిమా చేయడు. నేను మాట్లాడే మూగోడు అంటాడు. కాదమ్మా, నీకెక్కువ డైలాగ్స్ ఉన్నా, నాకు ఎక్కువ డైలాగ్స్ ఉన్నారా? ఏమైందంటే ఉన్నాయి కదా. సరే ఫీల్ అవుతుండండి ప్రతిసారి వచ్చి. అది ఆ విషయమే విష్ణుకి చెప్తే ఇట్లా బుద్ధిటి పోయేటాడు. బయటకి రామ్ గడికి ఇంకప్పటి నుంచి ఏ షార్ట్ పెట్టినా మనోడు వచ్చి సీన్ చదివే ముందు ఇక్కడ రాక డైలాగ్ లేదు, కానీ అరే ప్రసాద్ నీకు వాడికి ఇచ్చేసే తర్వాత చూసుకుందామని అట్లా. లేదు డైరెక్షన్ చేయలే, నుంచి పరిచయం కదమ్మా. ఒక్క రోజు కూడా టెన్షన్ పడ్డం చూడలే. ఒక్కసారి నాకు ఫోన్ చేసిండు, అరే నువ్వు యాడ్ చేసినావు కదా, ఎట్లా మామ డైలాగులు ఎట్లా పంచినావు బెటర్. అది ఈజీ ఉంటది. నలుగురు యాక్టర్లు పెట్టినప్పుడు డైలాగ్ పంచడం ఉంటుంది. ఎక్కువ 5 మంది ఉంటుంటే నలుగురు అంటే బేసిక్ గా మనోడు లేనప్పుడే షూట్ చేసిన. ఏమైతుండే అంటే ఇప్పుడు చైతన్య ఒక డాలిన్ షాట్ పెట్టిన టెలింగ్ పీపుల్ అప్, అది షార్ట్ ఇట్లా పెడుతుంటే ఇట్లా ఇట్లా డాలిన్ అవుతుంటే సడన్ గా ఏంది అంటే ఆ షార్ట్ లో ఎండ్ లో మనోడు లెన్స్ ఏమైనా అటు ఇటు అయిందని చూస్తుంటే 3 సార్లు అయినాక ఆరని చెప్పిండు, బ్రో హీస్ జస్ట్ లీనింగ్ ఇన్ టు ద షార్ట్. సెపరేట్ పెడతాం ఇదే షార్ట్ లిస్ట్. మేము 3 కెమెరాస్ పెట్టుకున్నాం, అందుకే వీటి సపరేట్ ఒకటి రెగ్యులర్ ఉంటుంది, మాకు డిస్టర్బెన్స్ ఉండకపోతుంది. డాన్సింగ్ లో పిత్ర సినిమాలో డైలాగ్ ఉండాలని ఎవరైనా అనుకుంటే తప్పలేదు. రీసెంట్ గా షోకి వెళ్ళాం మనం, షోకి. సో దర్శి డైలాగ్ చెప్పు, నువ్వు డైలాగ్ చెప్పు, మిత్రమంలో వచ్చి మాట్లాడంటే అని చెప్పాడు ఆయన. మీరు అంటే మళ్ళీ చెప్పరా లేదా అనేది సీరియస్ అయ్యాడు అక్కడ మరో షోలో సుధీర్ దగ్గర. ఇచ్చిన డైలాగ్ చెప్పండి, మామ్స్ యాడ్ అయ్యింది కాదు, ఇచ్చిన డైలాగ్ ఎగ్జాక్ట్ గా 4 takes దాకా పక్కా కాదు. ఫస్ట్ రాగ్మయర్ టాక్టిక్ 1 ఫస్ట్ లైన్స్ కంపేర్ చేస్తారు, టాక్టిక్ 2 ఇట్లా లీన్ అవుతుంది, థర్డ్ ఇంకోటి ఉంది. ఈవెన్ ప్రొఫెషనల్ లో మామ ఒకటి చెప్తా, నేరగా పోతుంటా లేచి ఫస్ట్ పక్కకి వెళ్ళిపోతాడు. కెమెరాలో సో ఆ అమ్మాయి మీద కెమెరా ఉంటే పక్కకి నా గురించి అన్నమాట. ఏ ఎక్స్ప్రెషన్ కూడా క్యాప్చర్ కావాలని ట్రై చేస్తున్నాడు. అంటే మెల్లగా చెప్తాడు డైలాగ్, నోటీస్ చేసినావా? తప్ప నా పేరు రాగ్మయర్ అని చెప్పేసి వెళ్ళిపో అంటే నా పేరు రాగ్ దాన్ని ఏం చేయాలనో అర్థం కాదు. వేరే వాళ్ళని పోస్ట్ చేస్తే అన్ని తెలివి. మాకు లాగ్ మయూర్ అందుకే లాగ్ మయూర్ మాకు మ్యాడ్లీ కరెక్ట్ గా రామ్ నితిన్ ఉన్నాడు కదా, రామ్ నితిన్ ఏదో ఒక డైలాగ్ వేస్తాడు, లేనిది ఎండింగ్ పంచ్ వాడదు అవ్వాలని చెప్పి ఏదో ఒకటి వేస్తాడు. అప్పుడు విష్ణుమామకి వస్తుండే కోపం, అది ఉన్నది చెప్పరా నువ్వు మామ. దీంట్లో ఏమన్నా అయ్యిందా మీ ఇద్దరికి? నేను ఎండింగ్ ఇద్దరికి ప్రొఫెషనల్ అండ్ ఓవర్ ప్రొఫెషనల్. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ ఇంటర్వ్యూలో కూడా అన్నారని చెప్పి మన ఇద్దరిని వేసుకుంటావు. వాడు 3 సినిమాలు వేసుకుని ఎన్ని సైడ్స్ సారీ రా. ఏది మిత్రమండలి టైటిల్ గురించి అందరూ అసలు ఎలా వచ్చింది ఏమనుకోవట్లేరు కదా. అదే మిత్రమండలి టైటిల్ అసలు ఎలా వచ్చింది ఏంటి? మంచి టైటిల్స్ ఏమన్నా మెయిన్ టాపిక్ మాట్లాడుతున్నాం కాదు, కళ్యాణ్ మెయిన్ టాపిక్ మందు గురించి చెప్పుకోవాలి. అంటే అందరం లైక్ 10-15 years of drinking experience. Yes. అరే మిత్రమండలి సినిమా గురించి అక్టోబర్ 16 రిలీజ్ అవుతుంది అంతే కదా. తెలుసా క్రేజీ చేజ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇది కలర్స్ ని టేబుల్ మీద పెట్టిన కలర్స్ ని గుద్దుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. కార్లో మొత్తం రెడీ ఉన్నారు ఆల్రెడీ. వీడియో ఉంటున్నారు అందుకుంటే ఇట్లా బ్లాస్ట్ అయిపోయి లేచింది మొత్తం కలర్స్ అన్ని. హ్యాండ్ బ్లాక్ ఓపెన్ అవుదా, ఇది బ్లాస్ట్ అయింది.
వేరే వాడు చచ్చిపోయాను ఆ రోజు నేను. సో మంటల్లోకి వెళ్ళిపోయాను, దర్శి మీద నేను ఎక్కిపోయాను, దర్శి అక్కడ వెళ్ళిపోయాడు. అది ఓకే, జుట్టు వరకు వచ్చింది, మంట అంతా కాలేదు. ఒకవేళ నిజంగా అంటుకుంటే ఫస్ట్ రాగమేర ఏరు అంటుకునేది, ఎందుకంటే రాగమేర ఏరికి చంపిలే పెట్టాడు. ముద్ద వీడియో ఓకే ఆల్మోస్ట్ అయిపోయినారు, కాదు చాలా సేపు ఉంది. అదేమంటే అది మొత్తం ఇట్లా టేబుల్ పెట్టి టేబుల్ మీద అన్ని కవర్స్ పెట్టి దాంట్లో ఒక చిన్న బాంబు పెట్టింది. అంటే ఏంటంటే ఆ కార్ డ్రిఫ్ట్ అయ్యి వచ్చి దాన్ని కొట్టుకొని పోవాలన్నమాట ముందుకి. అలానే మంచిగా డ్రిఫ్ట్ అయ్యి అక్కడ కొట్టాను మాత్రం ఆనేసి ఆ కలర్ కెమికల్స్ ఏవో ఉంటాయంట. యాక్చువల్లీ ఏదో ప్లాన్ చేసినట్టున్నాం. అంటే దుమ్ము లేవాలి, fire వచ్చింది. కలర్ఫుల్ ప్రాపర్ ఫైర్ పైకి ఇట్లా ఫ్లేమ్ ఇట్లా వచ్చింది. అదే లక్ష్మీ బాంబు కింద అసలు అది నేను ట్రై చేయాలి అది. రోజంతా నేను ట్రై చేసాను. షార్ట్ అది అద్భుతంగా వచ్చిండే యాక్చువల్. పెట్టినారా? పెట్టావా? ఏదో ఒకటి కొంచెం నైస్ పెట్టినావు అమ్మ నిజంగా పెట్టలే. అయినా నువ్వు తీసిన కామెడీ సినిమానే కదా మా, అసలు కొంచెం అడ్డిట్ అంటే ట్రాజడీ అవుతుండే సినిమా. మేము అప్పుడు మ్యాట్ చేసేటప్పుడు కిటికీలో నుంచి దూకాలంటే ఫైట్ మాస్టర్ వచ్చి విష్ణుమామని కన్విన్స్ చేస్తున్నామాట. ఏం లేదు సార్ మీరు ఇట్లా దూకేయాలని. ఓకే సార్ నేను చేయను. క్లియర్ చెప్పిండు మామ అంటే ఏముండదని చెప్పి వెరీ స్కేట్. అదొక 600-year-old బంగ్లా కిటికీల నుంచి దుంకాల. ఐ హ్యావ్ జీరో ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్ ఇన్ డూయింగ్ దట్ బై మై సెల్ఫ్ ఆర్ అయినా హెల్ప్ చేసిన. పైగా అసలు ప్లాన్ కూడా కాదు మామ. ఓకే ఫైట్ మాస్టర్ వచ్చి నేను అడుగుతాను సార్ చేస్తే న్యాచురల్ గా ఉంటుంది అంటాడు. వద్దండి అంటే సరే ఆయన వచ్చి నేను అడుగుతాను సార్ పర్సనల్ గా అని చెప్పి వచ్చి అడిగాను. మొత్తం విన్నాడు మామ. నాకు చేయకూడదని లేదు, నాకు సినిమా నాది, నేను చేస్తాను, కానీ ఇది ఒకటి చేయదు. అంత జరిగిన తర్వాత కూడా డూపులు పెట్టాము. డూపు వెళ్ళిపోయి కింద వచ్చి కరెక్ట్ గా ఇల్లు తలగా తగిలింది. అప్పుడు లడ్డు వాడు చేసిన పాప మా పిల్లడు వాడు తల తగిలింది. బయటకి ఇట్లా వచ్చిండు అంటే బ్యాలెన్స్ చేయాలి కదా, మళ్ళీ దుంకినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ చేసి మెల్లగా వస్తాయి కదా. ఆ పైన పెక్కులు ఉన్నాయి కదా, తప్పని తనకి అప్పుడు నన్ను చూస్తున్నాడు ఇలాగా. ఏం కాదు చెప్తున్నాడు. దట్ ఫైట్ మాస్టర్ ఓకే సార్ చూకేటప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడగలను సార్. హ్యాపీ మూవీలో ఉంటుంది, హ్యాపీ మూవీలో ఉంటుంది సార్. ఏం లేదు సార్, అక్కడ నుంచి ఇక్కడ దూకాలి. మొన్న డబ్బులు ఎవడు తీసుకెళ్తాడు? ఏం చేయాలి స్టంట్ దీంట్లో? చేసాం బాగా యాక్టింగ్ అదే స్టంట్. ట్రైలర్ లో ఒకటి ఉంటుంది కదా మామ, అది వేరే చేసాను. చాలా ఉన్నాయి మామ. ఓన్లీ లేవడము. పడ్డాడు బాగుంటుంది మామ షార్ట్. అంటే అప్పుడు నా బ్యాక్ ఇప్పుడు నేనేదో అబద్ధం ఆడినా, నేనేదో అబద్ధం ఆడినా దాన్ని కవర్ చేసి నేనే ఒక బ్యాక్ స్టోరీ ఉందట. బేసిక్ గా మనోడు ఇట్లా ఏదో పెద్ద పెద్ద అపారేటర్స్ అంతా వేసుకొని మొత్తం టైటన్ చేసుకొని వచ్చింది కీడాకులకు. రాగ్ కొంచెం అది ఇట్లా అనుకోవాలి చేరికి అంటే ఐ హ్యావ్ C4 C6 అనేది అంటే అవన్నీ ఎత్తుకొని చూసుకోవాలని చెప్పేసాను. మొత్తం అందరికీ చెప్పుకుంటూ వచ్చింది. అరే పాపం దాని తర్వాత అందరూ ఇట్లా స్పెషల్ అటెన్షన్ డైరెక్షన్ టీమ్ అంటారే అది C4 C6 అది ఉందట అదేందో మనకు కూడా అది 4 నుంచి 8 వరకు పోయింది. ఏదో అంతే అయిపోయి ఇక రాఘమయూర్ మీద స్పెషల్ అటెన్షన్. దాని తర్వాత ఇక ఏదో ఒక డ్రింకింగ్ సెషన్ పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి సాంగ్ రాగానే తీసి పడేసి ఇట్లా దానికన్నా ముందు బేసికల్లీ షెడ్యూల్ బ్రేక్ ఏమైందంటే కృష్ణుడు ఖుషి రిలీజ్ అయింది. పోయి వీడియో పెట్టిండు కరెక్ట్ అట్లా దొరికింది. నిజంగానా థియేటర్ చేస్తుండు. వీడియో పెట్టి దొరికిపోయింది వాడికి. C8 C4 కి పోయి ఉంటుంది ఏమైంది C6 కాదు వీడు ఇలాంటి పెట్టుకొని నేను ఇంటర్వ్యూలు డ్రామా క్వీన్ మీ బ్యాచ్ లో ఎవరంటే నా పేరు చెప్పాడు. నువ్వు కదరా డ్రామా. కానీ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఇంత ఫన్ చూస్తుంటే. అంటే
మొన్న నువ్వు అన్నట్టు నాకు కూడా తెలియదు, మన స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు విజయ్ రూమ్మేట్, ఫస్ట్ రూమ్మేట్ ఎవరు? నువ్వా బ్రో? నేనే మామ రూమ్కి వెళ్ళాం. నేను ఇంకోటి రూమ్ ఆ రూమ్ లోకి అందే మామ వచ్చేటాడు. మామ నన్ను అక్కడ చూసుకునేటాడు మామ, వాడేళ్ళు ఇంటికి కట్టేటాడు. ఇటు నా ఫ్రెండ్ అని ఇటు తీసుకెళ్ళా, అందుకు మామ నా ఫ్రెండ్ అని ఆడొచ్చాడు. మేము ముగ్గురు డైరెక్టర్లు అయినా వాడు పాపం మాకు బిల్లు కట్టలై వచ్చేవాడు. అలా రూమ్మేట్స్. ఆ రూమ్ మాది కాదు మనది. పోర్ట్రేట్ అయింది కానీ మనతో రూమ్ షేర్, మనతో రూమ్ షేర్ చేసుకుంటే చాలా మనం వదిలేసాక వేరే రూమ్కి వెళ్ళి డైరెక్ట్ లేరు. ఆదిత్య కూడా అంతే కదా. హసనా? మనోడు వదిలేసిన తర్వాత అరే నా రూమ్ లో ఉన్నప్పుడే నైట్ డైరెక్ట్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. సినిమా డైరెక్టర్ అంటున్నా మామది, వెబ్ సిరీస్ బ్లాక్ వస్తారు. ఇప్పుడు సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ఇటు వెళ్ళాలి. బట్ అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జాతిరత్నాలైనా, లెట్స్ సే మ్యాడ్ అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చే మిత్రమండలి అయినా, కొన్ని పార్ట్స్ ఆఫ్ 90s బేసికలీ ఎక్కడో దగ్గర నాకు అనిపించేది ఏంటంటే దట్ దెర్ ఇస్ వన్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్నోసెన్స్ అందరిలో ఒకటి కామన్ గా అనిపించింది. అంటే వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా చూడొచ్చు నాకు అది అంటే అది బాగా నచ్చింది. అదొకటి. మీరు ఇవి ఏమైనా షేర్ చేసుకున్నారు ఐడియాస్ ఇట్లా? మేము ఇన్నోసెంట్ కాబట్టి కలవదు. నువ్వెందుకు కలుపుతున్నావు? అడిగిందా? నేను అనుదీప్ గురించి మాట్లాడుతున్నా. ఆయన నేను ఇన్నోసెంట్ కాదు, నాకు చెప్పాలి కదా. అది మిత్రమండలి కూడా ఉంది అంటుంది మామ. ఇన్నోసెన్స్ అది చూద్దాం October 16th. చెప్తుండే ఇట్లా October 16th. పర్పస్ చెప్పండి. మధ్య మధ్యలో October 16th అని అట్లా కలిపేసి ఎంటర్ అంటుండే. లేదు మామ, అప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వచ్చి వీడు కష్టం అడ్జస్ట్ పని చేస్తున్నాడు. వీడు మ్యాడ్ సినిమా అప్పుడు వీడు చూసుకున్నాడు. తర్వాత నేను మామ అందరూ ఇప్పుడు మిత్రమండలి టైంలో ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఆఫ్ అవర్ క్యారెక్టర్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కళ్యాణ్ గానీ, లేకపోతే అనుదీప్ గానీ, లేకపోతే ఆదిత్య గానీ, లేక కొంచెం ఇప్పుడు ఎందుకంటే నాకు ఇప్పుడు మ్యాడ్ చూస్తుంటే ఎక్కడో నాకు తెలిసి విష్ణు క్యారెక్టర్, కొంచెం అనుదీప్, కొంచెం నువ్వు ఉంటావు ఇక్కడ. నాకు కొంచెం అనిపిస్తుంటది ఇప్పుడు. లైక్ నేను అంటే ఓపెన్ చెప్పాలంటే బేసిక్ గా సాత్విక్ క్యారెక్టర్ అయితే మా అమ్మ సినిమాలో మీ క్యారెక్టర్ నుంచే కౌశిక్. అది ఆ టైంలో అది రిలీజ్. ఎందుకు అంటే మళ్ళా నేను ఆదిత్య దగ్గర చూస్తే లైక్ సమ్వేర్ తరుణ్స్ మన నేను పెళ్లి చూపులు మనోడిది మన లవ్ లిటిల్ హార్ట్స్ లా మన అది కౌశిక్ ది ఇన్స్పిరేషన్స్ కనిపిస్తాయి మనకి. సపోజ్ టు డూ దట్ ఐ థింక్. I was supposed to do the other Jai Krishna. supposed to do it. I just auditioned for it. ఓకే. ఓకే. బట్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు మమ్మ, అట్లేం లేదు. చల్లరా నువ్వు ఒరిజినల్ రైటర్. కాదు నీ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయితేనే ఒరిజినల్ రైటర్. ఓకే, ఇప్పుడు అదే కదా అన్నది నువ్వు. లడ్డు మామ క్యారెక్టర్ కి నువ్వు అనుదీప్ కనబడతానంటే ఓకే, పద్ధతి ప్రకారం అవునులే మామ అన్న. రెండు సినిమాలు చేసినా నీకు లౌక్యం ఉంటది. చెప్పాలి, ఇట్లాంటివి అడుగుతారా, ఇట్లా చెప్పొద్దు. సర్లే చెప్తున్నాం కదా మామ, కళ్యాణ్ మామని ఓకే కదా. బట్ కానీ ఇది ఓకే సరే, ముగ్గురు ఓకే అనుకో. ప్రసాద్ క్యారెక్టర్, రాజీవ్ క్యారెక్టర్ ఎక్కడ నువ్వు ఇట్లా అసలు ఎట్లా వచ్చింది అది? అంటే ఎప్పుడు ఎంత అంటే ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నప్పుడు మన డబ్బింగ్ లా ముగ్గురు అది ఉంటే మనది ఫుల్ నాన్సింగ్ ఉంటది. ఇక్కడ మా ఫ్లాట్ లో సతీష్ మామ అని ఉంటుంది. పాపం రెంట్ కట్టాడు అట్లాంటి పాప. అరే స్పాన్సర్ ఇంత ముందే చెప్తారు కదా మీరు సినిమాలు తీసినా అని. మీరు ఎన్నో తీసారు రెండు సినిమాలు అంటే? ఫస్ట్ది 62 రోజులు, రెండోది 60. షూటింగ్ 100 రోజులు పండుగ అయింది. 25 రోజులు నైట్ షూట్, 40 days patch up. అదే చూడు ఎంత ఫాస్ట్ అరే October 16th. మధ్య మధ్యలో అట్లా చెప్తా ఉండాలని. October 16 రైడేనా? రైడ్ ఏం లేదు. దీపావళి దగ్గరలో ఉన్నది, ఇంకేం సేల్స్ బాగుంటుంది. రైడ్ ఏముండదు, అదే ఉండదు చెప్తున్నా. అంటే దీపావళి దగ్గరలో మామ ఫుల్ అసలు నువ్వు 60 పోయి లైన్స్ లెక్క పెడతావు. స్క్రిప్ట్ తీసుకొని టిక్ కొడతాడు ఇట్లా. కాదు
సెన్సర్లు ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది, బ్యాడ్ యాక్టింగ్ అని తీసేస్తారు. ఈ రోజు సెన్సార్ లో కొన్ని నీ యాక్టింగ్ లాస్ట్ లో చూడరా ఎపిక్ పీసీ మామ ఇదే సర్ప్రైజ్ కాదు, నిన్ను గురించి పట్టించుకో. ఏంటో మామ చూడు అసలు. అదే నేను లేనని చెప్పి సడన్ గా అక్కడికి వచ్చి ఎల్సీయూ లేదు ఇందాకే చెప్పా. నేను ఉన్నాను మామ, ఇట్లా ఒక ప్రొడ్యూసర్ తోటి క్యారెక్టర్ చేస్తుంటే అనుదీప్ మామ వచ్చిండు, డైరెక్ట్ చేసిండు అని చెప్పి ఇప్పుడు నేను లేను అంటుండు. మళ్ళీ అంటే నేను కొంచెం నేను అట్లనే ఆడియన్స్ ప్రిపేర్ చేస్తున్నా. బట్ అది బాగుండే, అది దట్ వన్ సీన్ మస్తు ఉండే. నాకు నాకు ఒక్క క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎప్పుడైనా, ఎందుకంటే నేను తరుణ్తో పెళ్లి చూపులు చేసేటప్పుడు లాడ్ ఆఫ్ ఆర్ సీన్స్ అంటే చాలా, అంటే కౌశిక్ అనే రేమ్స్ కానీ లేకపోతే ఇవన్నీ కానీ నేను చాలా అంటే అరే వీడా అంటే తరుణ్ ఎప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ జునూన్ చేసినప్పుడు కూడా కిషోర్ కృష్ణమూర్తి అని మా ఫ్రెండ్ ఉండే కెమెరా, వాడి పేరు తీసుకొని వాడిని చేసిన అనమాట. సో అట్లా నీకు ఈ సినిమాలో నీకు ఎక్కడ ఎనీ సీన్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ పేరు వదిలే కానీ ఏ సీన్ లైక్ ఇది పక్కా మా నలుగురిలా జరిగింది అని ఒక్క సీన్ ఏమైనా చేసిన? అంటే ఎవరు తెలియకుండా డబ్బులు లేవు, ఫైనల్ మీరు అవుతుంది నాకు రెండు లిస్ట్ దాపిస్తున్నారు, మొన్న దాపించిన అరే దాపిన పైసలు అన్న డిస్కషన్ అనుకున్నాడు. లైక్ ఏం చేస్తాం ఎట్టి పోదాం, అరే బాయ్ రా అని చెప్పేసి అన్న వెళ్ళిపోతుంది. అన్న ఒకటే వైన్ చెప్తాను క్వార్టర్ కోసం అది అనుకున్నాను. ఇందాక 7 కి అన్నారు కదా, 7 కి వచ్చినప్పుడు నాకు ఇది అసలు గుర్తుపడలేదు మామ. వచ్చేసినావు నువ్వు అప్పుడే అన్న, కళ్యాణ్ అంటే టైం అంటే కళ్యాణ్ తెలియకుండా అదే రెఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ కౌశిక్ అని అనగానే మళ్ళీ అది గుర్తొచ్చింది. వీడు రాలే మామ, వీడు లేట్గా వచ్చిండు, 7:10 వచ్చిండు. స్టార్ట్ చేసారు కదా. ఓకే మామ, నువ్వు డైరెక్టర్ గా నువ్వు ముందు ఏంది ఇదంతా అంటుండు, నువ్వే కదా చేయాలి. అది హైలైట్ లే బ్రో. ఎప్పుడు మామ మార్నింగ్ ఒక ఎప్పుడు రావాలంటే మామ ఒక మార్నింగ్ లేట్గా ఎప్పుడైనా లైక్ రాత్రి లేట్ అవుతుంది, మార్నింగ్ లేట్ కావాలంటే ఈడు అర్దీపు సేమ్ అనమాట. మార్నింగ్ లేట్ రావచ్చు మామ, ఒక 6:15 6:30 కల్లా వచ్చే మామ, అది నార్మల్ టైం. అదే ఎగ్జాక్ట్లీ అట్లా అంటాడు. మళ్ళీ ఫస్ట్ షాట్ ఎప్పుడు పెడతాం అనుకుంటున్నాం? 9 పెడతాడు షాట్. నేను దర్శనం ఆరామ్స్ 8:30 అలా వచ్చా. సో అది నీ టైం ఏంది? వాడికి చాలా రోజాలు అన్ని రెడీ చేసుకోవాలి. స్పెషల్ వర్క్ చేయించుకున్నాను. అంతేం లేదు మొహం బయట నేను వెనకాల పెట్టినారు పోస్టర్ లో. ఏం లేదు అయిపోయి రాత్రి ఫోటోషాప్ చేస్తా అంటే మాకు ఆ లేయర్ లో ముందు వెనుకకి అందుకని వాళ్ళ స్పెషల్ గా లేదు, వాళ్ళ సోలోగా చేయించారు తరుణ్, వాళ్ళ సోలోగా ఫోటోషాప్ తీసుకున్నాం. వంగి కూర్చోమన్నా అదే నేను నిలబడతాను. నువ్వు చెప్పావు కదా 2 షాట్ లో వచ్చింది. దీంట్లో బాగుంది. అదే సేమ్ అది కూడా బేసికలీ సేమే. అది అరే క్వాలిటీ బాగుంది మామ, బెటర్ క్వాలిటీ, వినైల్ క్వాలిటీ బాగుంది అంతే. ఇది లైటింగ్ మీద కనబడలేదు కాదు, నీది అద్దాల్ కలర్ యూనిక్ ఉంది. అది ఒరిజినల్ కావండి, ఎడిటింగ్ చేసిన. ఎందుకో మనం ఇంటర్వ్యూ అంతా చేసిన తర్వాత ఇదేం పెద్ద వైరల్ అయ్యేటట్టు దీనైనా వైరల్ చేయాలంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇప్పుడు వైరల్ అవ్వాలంటే గేమ్ గురించి మాట్లాడిన అవసరం లేదు, మిత్ర మండలి గురించి మాట్లాడినా చూద్దాం. క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే సరే మిత్రమండలి అంతా కలిసి ఈ నగరానికి ఏమైందంటూ ఎప్పుడు చూడొచ్చు, అట్లా అడుగుదాం పోనీ. 16th రిలీజ్ అవుతుంది. అదొకే వాడు going to shoot 16th release అవుతుంది, 17th 18th direct we're shooting only for deleted scenes he wants to put. I will shoot deleted scenes అంటారు. నిజం చేసి డబ్బింగ్ చెప్పాలి. చెప్పింది మేజర్ పోర్షన్ 17 షూట్ చేస్తున్నా. deleted
మరి ఏం చేయాలి? కాదు పేర్లోనే రాగన్ ఉంది. రాగ్ మై బట్ చాలా హ్యాపీ అవుతుంది ఎట్లా నా గురించి మాట్లాడుకున్నా. ఎప్పుడు మామ షూట్ మోస్ట్ ఫన్ సీక్వెన్స్ మా చెప్తలేడు చూడు. ఇందాక తెలుసా మామ? మీరు ఒకటి చెప్తా, October 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాం షూట్. మీది రిలీజ్ మీకోసం అందుకనే నేను చూసి అక్కడ నుంచి స్ట్రైట్ సెట్ కి ఏం కదా చేస్తున్నదా బాగా అడుగు సార్. వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి కదా. ఒక్కసారి జోక్ ప్లీజ్. ఏదో ట్రై చేస్తున్నాం కొంచెం రిటెన్షన్ కోసం, మళ్ళీ నువ్వు జోక్ ఇస్తే పోతుంది. సెట్ అవుతుంది ఏదో చేద్దాం అనుకుంటే మధ్యలో ఏదో రాగ్మయూర్ మాట్లాడినప్పుడు మానిటైజేషన్ యాడ్ అయ్యింది. స్కిప్ బటన్ కొట్టేస్తారు 3 seconds. నుంచి ఎప్పుడు స్కెడ్యూల్ ఉంటది ఒక 100 days మిత్రమండలి రన్ అయ్యే వరకు. 100 day ఫంక్షన్ కి మా షూట్ సెలబ్రేషన్ అటెండ్ చేసి విజయ్ బిగ్ బాస్ లో ఉంటాడు. బిగ్ బాస్ విజయ్. అరే మామ వైల్డ్ కార్డ్ వెళ్తున్నావు కదా నువ్వు? నిజంగా ఎవరిస్తా మామ? నాగార్జున గారు నువ్వు ఎప్పుడైనా గుర్తులేదా? అమ్మాయి వీడియో చూస్తారు వీడియో మనం పోయినప్పుడు ఎవరు పక్కన కూర్చొని ఆ పిల్లని చూస్తున్నది. బాస్ ఏదో చూస్తున్నాడు, ఎవరు ఆ పిల్ల ఎవరు నాకు తెలియదు. ఆ అమ్మాయి పేరు చెప్పేసి చెప్పేసి తనుజ వీడియో కదా. బిగ్ బాస్ లో ఉంది. తనుజ పర్సనల్ గా తెలిసినట్టు తనుజ బిగ్ బాస్ లో ఉందంట. ఏంట్రా రోజు మీ ఇద్దరు షెడ్యూల్ వాడుతారంటే కానీ నువ్వు నువ్వు నాకు తెలిసి డెఫినెట్లీ ఇప్పుడు ఈ బీటీఎస్ థింగ్స్ అవన్నీ తీసుకో. మన కూడా అడుగుతూ మామ బబ్బుల్లో భయం మార్చాలి మామ, ఇంకా టైం వచ్చింది అని రిలీజ్ తర్వాత మార్చాలి. బొమ్మలు ఉందా నీకు? ఎక్కడుంది బొమ్మలన్నీ నాటుందని మొదలైంది కదా మనకి. అది కూడా కరెక్టే. నువ్వు బొమ్మల్లో పెట్టి అంటే ఏ ధైర్యంతో పెడతావు అని యాప్ అనుకున్నాం తర్వాత తెలిసి వద్దులే మనకి ఎందుకు. సేమ్ బ్యానర్ ఇంకో సినిమా కూడా వస్తుంది మాది, గాయపడ్డ సినిమా. వీళ్ళ షోట్తో లింక్ అనుకున్నది October 16th మాకు. ఈ సినిమా గుమ్మడికాయ కొడదాం అనుకుంది కశ్యప్. అవునా? ముందు గుమ్మడికాయ కొడితే మన వాళ్ళు స్టార్ట్ అవుతుంది. గాయపడు అది అక్కడే కూర్చోడు. ఇది గుమ్మడికాయ కొడితే మాది స్టార్ట్ అవుతుంది. గుమ్మడికాయ పట్టుకుంటారు. అపియరెన్స్ ఇచ్చేసి చూయింగం లేదా చూయింగం అంటుంది. ఆయన కొద్దిగా చిప్స్ కాదు ఏ ముహూర్తం టైటిల్ పెట్టినా నిజంగానే గాయపడ్డాడు సినిమా. ఇది ఎడిట్లో పోద్ది. వీడు అప్పుడే ఇట్లా అంటుండే. సో వీఆర్ వెయిటింగ్ October 16. ఏంటి October 16 చాలా నీకు ఎందుకు తెలుసు కదా డ్యూడ్ ప్రమోషన్. ఇక మాది ఒక షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని స్టార్ట్ చేయాలి. ఇది ఏంద్రా పిజు మామ డైరెక్షన్ చేయడం మానేసి మామ క్యారెక్టర్ ఫోన్ మంచిగా యాక్ట్ చేస్తాడా అంటే అనుదీప్ ఫంకలో తీసాడు. అనుదీప్ పిలిపించి అరే విజు నువ్వు రావాలి రే అని చెప్పి షూట్ చేసిండు. మంచిగా రాలే బేట వాడు అనుదీప్ జోక్ చేస్తాడు. నా దగ్గర కూడా ఫోన్ చేసిండు, చింటిపేట నువ్వు రావాలి సెట్ కు ఒకసారి ఒక కావాలని నాతో కూడా అదే చేసిండు మామ. కూడా అయిందా? నన్ను పిలిపించిండు కూర్చుందామని అందరూ తీసేసిండు. ఆయన తీసేసుకుండు. ఏంది మరి ఎప్పుడు రేపు ఏంది ఫోన్ చేసాను షూట్ అయినాక పెట్టుకుందాం బెటర్ ఓకే అని నాకు అర్థం కాలేదు. మరి తర్వాత కలుస్తాను కానీ దాంట్లో అనుకున్నాడు మామ వీళ్ళంతా వస్తే పార్టీలు మొత్తం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ ఉండి మా వచ్చి నా సౌండ్ చేస్తా ఆ మీటర్ లో ఏదో అనుకున్నాడు. అయిపోయింది అన్ని కెమెరాలు చెప్పి చేయలే కదా షూట్ అవ్వలేదు. నెక్స్ట్ వెళ్తాం October 16. ఏమన్నా మాట్లాడరా దేని గురించి రా? October 16 October 16 We'll talk about first movie release experience.
ధరణ అన్నది, కళ్యాణం అమ్మది, కమిటీ కుర్రాలు, పెళ్లి చూపులు. నాది ఇంకా అవలే. కబ్ది కూడా తుండుసిన మామ అది. కాదు మామ, అంటే వాడు చూసి మామ నేను మిస్తున్నారు తెలిసి నువ్వు అందులో సితారాలోనే ఒకటి ఉందిరా పుట్ట బొమ్మ. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు. వాడు అంటున్నాడు వాడు వాడా నేను ఏదో చూసావా? వెళ్ళాలి మామ. అరే వాడు చెప్తే వెళ్ళిపోతావా? వాడు నువ్వు చెప్తే వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. వాడుకున్నట్టు వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు మామ. అరే నన్ను టార్గెట్ చేశారండి. బెంగళూరు సినిమాను తీస్తా ఓకే, హీరోయిన్ ఎందుకు మార్చావు నువ్వు? ఇక్కడ నుంచి తిరగమ్మని తీసుకెళ్ళి మార్చాడు హీరోయిన్. చెప్పాలి, సగం చెప్తే అర్థం కాదు. పోతున్నా పుట్టు వెళ్ళిపోతారు మామ. కూర్చోరా. లేదు మామ, ఇంకో 1 hour షాప్ కట్టేస్తా. కాదురా, నీ 9వ సినిమా ఎక్స్పీరియన్స్ రిలీజ్